ఏమండోయ్ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అయినా మీకేటండి మహారాజులు. ఇంట్లో ఉండి చేసే ఉద్యోగం, నచ్చిన వంటలు వండించుకు తినే అవకాశం, కంటి నిండా నిద్రపోయే సౌఖ్యం ఇవన్నీ ఉండాలంటే ఎప్పుడో గొప్ప పుణ్యం చేసుకుని ఉండాలండి. నిజం చెప్పండి, ఎప్పుడైనా ఇలాంటి అవకాశం వచ్చిందా? అబ్బే, ఆదరా బాదరా 2 మెతుకులు నోట్లో వేసుకుని ఇదిగో అదిగో అంటూ ఆఫీస్కి వెళ్ళిపోయి ఇదిగో వచ్చే అదిగో వచ్చే అంటే ఇంటికి వచ్చి 2 రోజులు లంకనాలు చేసిన మడిసిలాగా మంచం మీద పడిపోతే పళ్ళును తెల్లారిపోయేది. ఇక సుఖం ఎక్కడదే? ఈ లోపు వచ్చే ఈ గంటలో 2 రోజులు అంటారా? మంచం మీద బద్ధకం తీరకుండానే లుడుక్కుని పోయి. ఏది ఏమైనా కల్లో నెరవేరినవి అన్ని నెరవేర్చేసిందండి మన కరోనా తల్లి. ఏ నిజం కాదంటారా? పొల్యూషన్ తగ్గించేసిందా? పెట్రోల్ వాడకం తగ్గించేసిందా? బుద్ధిగా భార్య పిల్లలతో ఆడుకునేటట్టు చేసేసిందా? అప్పుడప్పుడు ఆడ మగ తేడా లేకుండా వంటలు చేసే అవకాశం కల్పించిందా? ఇప్పుడు చెప్పండి, ఎన్ని పనులు ఎవరి వల్లన్నా అవుతాయా? అది సంగతే. అందుకే మీరు చేయాల్సిందల్లా కరోనా తల్లికి కూడా కూసింత ఉపకారం చేయాలి. మరి అదేంటంటారా? జనం గుంపుల్లో తిరక్కండి, గుంపులో గోవిందా అయిపోతారు. మన చిన్నప్పుడు సూరిబాబు గారి భుజం మీద చెయ్యేసి కబుర్లు చెప్పుకుంటా కాలవగొట్ట దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళారు గనక కానిస్టేబుల్ గారు కర్రక పని చెప్తారు. ఎన్నాళ్ళలో ఇంట్లో ఉంటే పనికిరాని ఏదవా అందిట్టి ఊరు. ఇప్పుడు ఈదిలోకి వెళ్తే ఏ పనికి వచ్చేవరా అని కొడుతున్నారు. ఎన్నాళ్ళు నమస్కారం పెట్టగానే మనలో సంస్కారం గుర్తించేవారు. ఇప్పుడు అవుడియుడు అని షేకేంటి ఇస్తే ఎవడీడు అని చిత్రంగా చూస్తున్నారు. మరి కరోనా పెతాపం అలాంటిది. మొన్నటిదాకా తుసుక్కుని తుమ్మగానే 100 ఏళ్ళు ఐసు అనేవారు. ఇప్పుడు నలుగురిలో తుమ్మగానే 100 ఏళ్ళు నిండిపోయినోడు చూసినట్టు చూస్తున్నారు. ఈనాళ్ళు పొద్దెక్కి దాకా నిద్ర అవుతాయి, ఒరే సోంబేరి ఎదవా అని తిట్టేవారు. ఇప్పుడైతే సో బెటరో అంటున్నారు. ఏ పనన్నా చేయకపోతే నీ వల్ల దేశానికి ఏం ఉపయోగరా అనేవారు. ఇప్పుడు ఏ పని చెయ్యకపోతేనే నీ వల్ల ఉపయోగరా బాబు అంటున్నారు. ఏది ఏమైనా ఇది నిజమండే. వంట వార్పు చేసే భర్తలకే వరల్డ్ బాహుబలి బిరుదులు, పిల్ల జల్లాతో ఆడుకునే నాన్నలకే నేషనల్ అవార్డులు. అబ్బో, ఎన్నెన్ని మార్పులు తెచ్చిందండి ఈ కరోనా. ఇవన్నీ చూసాక నాకు మాట గుర్తొస్తుందండి. గురువిందా ఏ ఇదే నీది అంటే నా కింద ఉన్న నలుపు చూడనంత వరకు అన్ని ఈదులు నాయే మావా అందంట. అలాగా మీకు ఈదుల్లోనూ రోడ్ల మీద పనేటి భయ్యా? ఆటే తిరిగితే మీ నలుపు పోలీస్ బాబాయ్ చూసేస్తాడు, ఈ విమానం మోత ఎట్టించేస్తాడు. అందుకే ఇంట్లో కూకుని అష్టాజమ్మ, తక్కుడు బిళ్ళ, వైకుంఠపాళి ఆడేసుకోండి. మరి ఎప్పుడో చిన్నప్పుడు ఆడేం కదా, ఓ పాలు గుర్తుకొచ్చేసినట్టు ఉంటాయి, ఆనందంగానే ఉంటది. మరి మీకు రహస్యం చెప్పమంటారా? మీరెప్పుడు ఉల్లిపాయలు కోయిన చేతితో ఓ పాలి మీ ఇంటావిడికి ఉల్లిపాయలు కోసి పెట్టండి, మిమ్మల్ని ఎక్కడో గుర్తెట్టేసుకుంటారు. చిన్నప్పుడు ఎప్పుడో ఆడిన రాముడు సీత ఓ పాలి మొదలెట్టండి, మనసు అంతా చిన్నప్పుడు రోజులకి వెళ్ళి గిటిక్కుని తిరిగి వచ్చేస్తుంది. మనం చిన్నప్పుడు కొనుక్కున్న సందమామ పుస్తకాలు ఏమైనా ఇంట్లో ఉంటే మళ్ళీ చదవండి, అందులో ఉండే కిక్కు మామూలుగా ఉంటది అనుకుంటున్నారా? వీటితో పాటు మీకు కొన్ని జాగ్రత్తలు కూడాను. మనం మూతికి గుట్టగట్టుకోపోతే బతికి బట్టగట్టలేం, అది గుర్తెట్టుకోండి. మరి ఏమండోయ్, కరోనాకి ఆత్మాభిమానం చాలా ఎక్కువండి. దాని అంతటా అది లోపలికి రాదు, మనం బయటికి వెళ్ళి పిలిస్తే తప్ప. అత్యవసరంలో బయటికి వెళ్తే అన్ని జాగ్రత్తలు తీసుకోండి, లేదంటే కరోనా జాగ్రత్త పడిపోద్ది. పైగా తినే ముందు 20 నుంచి 30 సెకండ్లు చేతులు బాగా సబ్బుతో కడుక్కోండి, లేదంటే కరోనా మనల్ని అడిగేస్తుంది. దగ్గినా తుమ్మినా నోటికి గుడ్డట్టు పెట్టుకోండి, లేదంటే ఎదుటి మనిషి బలి అయిపోతాడండి బాబు. పక్కనున్న మనిషితో సిలకా గోరింకల్లా పక్క పక్కనే కూకోకండి, కాసింత దూరం పాటించండి, లేదంటే మన సిలక ఎగిరిపోద్ది. సిటారి చివరికి నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం వారు చెప్పిన విధి విధానాలు తూచా తప్పకుండా పాటించండి, లేదంటే మన బ్రతుకులు తుడిచిపెట్టేసిన తాటాకులాగా అయిపోద్ది. ఏ మాటగా మాట చెప్పుకోవాలండి. పోలీసు వారు ఎండనక వాననక మన కోసం కుటుంబాన్ని వదిలేసి ఈదుల్లో ఉంటున్నారు. మన కోసం మరి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేటట్టు చేసేస్తారో వాళ్ళకి సహకరిస్తారో ఆలోచించుకుని బయటికి రండి. సిటారు చివరికి నేను చెప్పేది ఏంటంటే, ఇన్నాళ్ళు భారతదేశం మనకి చాలా ఇచ్చిందండి. మరి తిరిగి నువ్వు ఇవ్వకపోయినా ఇంట్లో కూకుని
ఈ లాక్డౌన్ సంపూర్ణం చేస్తే నువ్వు మగాడురా బుజ్జి. ఇక ఉంటానండి మరి. ఆయ్ Red FM.